ఎప్పుడు నాన్ వెజ్ స్నాక్స్ చెప్తారు. మా కోసం వెజ్‌లో ఏదైనా మంచి రెసిపీ చెప్పండి అంటే మాత్రం నేను ఈ డిష్ చెప్తానండి. ఈ డిష్ మాత్రం 5 స్టార్ హోటల్ రేంజ్‌లో ఉంటుంది. అంత బావుంటుంది. హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ వెజ్ అండి. ఎంత బావుంటుందండి క్రిస్పీ వెజ్ మాత్రం. ఇంక మాటల్లో చెప్పలేమండి. ఇది ఖర్చు కూడా చాలా తక్కువ. ఇంకొకటి వంట రాని వాళ్ళు కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఖర్చు కూడా మొత్తం కలిపి కూడా ఒక రూ. 100 లోపు అయిపోవచ్చు. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఒక క్యారెట్ కూడా అందులో సగం కట్ చేశాను. నీట్‌గా పొట్టు తీసి పక్క పెట్టుకున్నాను. కటింగ్ కూడా మీకు చూపిస్తానండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. అంత బావుంటుంది ఈ క్రిస్పీ వెజ్ మాత్రం. కటింగ్ చూడండి. కొంచెం లావుగా కట్ చేసుకొని అన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా ఇదే విధంగా కట్ చేసేయాలండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. ఏదైనా ఈ వెజ్ ఈవినింగ్ టైంలో కానీ మీకు ఏదైనా డిఫరెంట్గా ఫుడ్ చేయాలంటే మాత్రం ఈ వెజ్ స్టార్టర్స్ ట్రై చేయండి. అంత బాగుంటుంది రుచి మాత్రం. తర్వాత ఆలు అండి. ఆలు కూడా ఇదే విధంగా కట్ చేసేయాలి. తర్వాత ఉల్లిగడ్డ కూడా ఇదే విధంగా కొంచెం లావుగా కట్ చేసేయాలి. కట్ చేసి ఉల్లిగడ్డ ఉంది కదండి, ఉల్లిగడ్డ మాత్రం ఇలా మొత్తం అది తీసేయాలి. మొత్తం ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత దాని తడక కోసం అల్లం కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. తడకండి, ఇది వేరు, ఇది అందులో కలపొద్దండి, ఓన్లీ తడకలో వేసేయాలి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. మంచి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసేయాలి. ఆ తర్వాత ఎల్లిగడ్డ కూడా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయండి. ఇంకొకటి మీకు సన్న కటింగ్ రాకపోతే దంచండి. దంచినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ కూడా ఇదే విధంగా కట్ చేసేయండి. ఆ తర్వాత పొడుగ్గా పచ్చిమిర్చి. ఒక్క పచ్చిమిర్చిలో 4-5 భాగాలు రావాలండి. ఇలా మళ్ళీ పొడుగ్గా రావాలి పచ్చిమిర్చిలో కూడా. ఇదేనండి టోటల్ కటింగ్. కాస్త పచ్చిమిర్చి పక్కా పెట్టుకోండి. తర్వాత ఎండుమిర్చి పక్కా పెట్టుకోండి. కరివేపాకు కూడా పక్కా పెట్టుకోండి. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి వైట్ పెప్పర్. ఒక వైట్ పెప్పర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసేయాలి. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేయాలి. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేయాలి. మీరు టేస్టింగ్ సాల్ట్ వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చండి. తర్వాత లైట్ ఎల్లో కలర్ అండి. కొంచెం ఉందా లేదా అనే విధంగా ఎల్లో కలర్ వేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసేయాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలిపేసి ఒక 5 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. 5-10 నిమిషాలు మంచిగా సాల్ట్ పడుతుంది. దీంట్లో అయితే కారం రాదండి. ఆ తర్వాత వచ్చేసి మైదా కార్న్ పౌడర్ 2 ఉంటుందండి. మైదా వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. తర్వాత కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్నర వరకు వేసాను. లేకపోతే ఇంకా మనకు కరకరలాడంటే మాత్రం కార్న్ పౌడర్ ఒక 3 స్పూన్లు, మైదా ఒక స్పూన్ అండి సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఎల్లో సోనా అండి. ఎల్లో సోనా మాత్రం ఇందులో వేసుకోవాలి. ఎల్లో రాకుండా ఓన్లీ వైట్ సోనా మాత్రం ఇందులో వేసుకోవాలి. అప్పుడే ఇది మంచి కడకు వస్తుందండి. ఆ తర్వాత లైట్ వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు గుడ్డు వద్దనుకుంటే మాత్రం ఓన్లీ కార్న్ పౌడర్ ఒకటే వేసుకోండి సరిపోతుంది. ఒకవేళ అంటే తిననోళ్ళు కూడా ఉంటారు కదండి. వెజ్ ఫ్యాన్స్లో కొంతమంది ఎగ్ కూడా తినరు అలాంటి వాళ్ళు. కాకపోతే మాత్రం ఎగ్ వేస్తే మాత్రం కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఎగ్ వేయకపోతే మాత్రం కొంచెం టేస్ట్ తగ్గుతుంది. అది కూడా ఎల్లో సొన రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని ఆయిల్లో కాస్త లైట్గా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క పీస్ వేసేయాలండి. ఒక్కోసారి 3-4 పీసులు వేయదు ఇది. ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి. టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అండి ఇంకా చెప్పలేం మాటల్లో, అంత బాగుంటుంది. మీరు ఈ రెసిపీ చేసి చూడండి, అసలు మీరే చెప్తారు. ఇది మీరు రెస్టారెంట్లో యూజ్ చేసుకుంటారా లేకపోతే ఇంట్లో యూజ్ చేసుకుంటారా అనేది మీ చాయిస్ అండి. ఆ తర్వాత కొంచెం వేసాము. కొంచెం వేసి ఫస్ట్ వేసింది మాకు చాలా త్వరగా బయలైపోతుంది. ఆ తర్వాత అది కొంచెం పక్క తీసి పెట్టేసి మళ్ళీ ఒక్కొక్క పీస్ వేసానండి. వేసేసి మొత్తం బాగా రోస్ట్ కడకయ్యే వరకు ఇందులో ఉంచండి. ఏం ప్రాబ్లం లేదండి. మంచి కడక్ అవుతాయి. మంచి ఇలా ఇలా అంటుంటే మంచి సౌండ్ వస్తుంటాయి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇలా రావాలి. ఇదే విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక బొక్కలున్న జల్లిగిన తీసుకొని ఇవి మొత్తం పక్కా పెట్టుకోవాలండి.
పక్కా పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక 20 ml ఆయిల్ వేసేసి మనం కట్ చేసాం కదండి, కటింగ్ అంతా మెయిన్ తడకకు ఇది మెయిన్ అండి. ఈ తడక వల్ల టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. ఆ తర్వాత మనం పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ అండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిగడ్డ, ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు ఇవి వేసి బాగా కలిపేసేయాలండి. కటింగ్ మొత్తం మనం వేసేసాం కదా, ఇవి వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కాస్త మగ్గాలండి, కలర్ మగ్గే వరకు ఉంచండి. ఆ తర్వాత వచ్చేసి లైట్గా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేయండి. ఆ తర్వాత క్రిస్పీ వెజ్ వేసేయండి. క్రిస్పీ వెజ్ వేసిన తర్వాత ఇప్పుడు మసాలాలు ఏమేయాలో చెప్తానండి. లైట్గా పైనుంచి కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దీనికి. ఆ తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. ఆ తర్వాత వైట్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవి వేసి బాగా కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి లైట్గా ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసేయండి, సరిపోతుంది. ఇంతేనండి. ఈ 4 ఐటమ్స్ వేసి మంచిగా ఒక 2, 3 సార్లు కలపాలి అంతే. ఎక్కువ అవసరం లేదు. లైట్ సెగ మీద, ఎక్కువ మంట కూడా అవసరం లేదు. లైట్ సెగ మీద ఇలా కలుపుతుండు మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీ వెజ్ అనేది రెడీ అయిపోతుందండి. ముఖ్యంగా నాన్ వెజ్ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ క్రిస్పీ వెజ్ చేసుకోండి, అదిరిపోతుంది. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఇది మాత్రం టేస్ట్ మాత్రం చెప్పలేమండి, అంత బాగుంటుంది మీకు సింపుల్గా కావాలంటే. ఇంకా మీకు ఏ డిష్ కావాలో రెస్టారెంట్లో అది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు అన్ని రకాల డిష్లు నేను చేస్తానండి. ఒకవేళ మీరు ఏది కోరుకుంటారో, ఏదైనా ఒక ఏరియాకి వెళ్తారో ఆ ఏరియాలో ఒక టేస్ట్ బాగుంటుంది, అది మాకు కావాలనుకొని చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఛానల్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అన్ని ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఏం చేయాలో నెక్స్ట్ అనే ఆలోచన కూడా వస్తుంది. ఓకేనండి. దీంట్లోకి మీరు టొమాటో సాస్ యాడ్ చేసుకుంటారా, గార్లిక్ సాస్ యాడ్ చేసుకుంటారా, మీ ఇష్టం అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రిస్పీ వెజ్ మాత్రం. ఇంకా మీకు ఏ డిష్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి.